తండ్రి, కనికారము చూపించిన మా దేవుడు, ఈ రాత్రి మీ దయ కనికారము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా ఎవరికి లేని ధన్యతను ఈరోజు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరికి లేనిది నైనా ఈ ధన్యత మాకు అనుగ్రహించారు. వారమంతా కంటికి రెప్పలా కాచి కాపాడ్డారు. ఉదయకాల ప్రయాణమంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మళ్ళా ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలతో గడపడానికి మీ దయన మా మీద అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగోనైనా ఎందుకు పనికిరాను నన్ను పనికొచ్చి పాత్రగా స్థలంలో నిలబడి కొన్ని మాటలు మీ పిల్లలకు చెప్పడానికి, మా గ్రామానికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేసి ఎవరికి అపాయాలు కలగకుండా అనుదినము కంటికి రెప్పలా కాచి కాపాడబోతున్న మా తండ్రి, తోసివేయవద్దు నాయనా. ఈ మాటలు కొన్ని మాటలు చెప్పడానికి మీ సమోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించమని కోరుకుంటున్నాను. ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి మీ దయ మా మీద కనికరించి, ఎందరో మీ పిల్లలు వింటూ ఉన్నారు కానీ మీ కొరకు ఎదురు చూడలేకపోతున్నాం. నీ కొరకు బ్రతకలేని వారు ఎందరో ఉన్నారు. భయంకరమైన ఎండలు, భయంకరమైన వాతావరణం, ఎడు చూసిన వెండలు మండిపోతూ ఉన్నాయి. ఇదంతా నీ చిత్తమే కాదు నాయన. నీ చిత్తము లేకుండా ఏదీ జరగనానికి వీలులేదు. అయినా మీ పిల్లలు కాపాడుతున్నారు. మీ బిడ్డలను మమ్మలను కంటికి రెప్పలా కాచి కాపాడి నీ సన్నిధిలో వాడబడే మహిమ కిరీటం పొందుకునే భాగ్యాన్ని మాకు మీరు దయచేసి మహిమ పొందుకోమని ఘనత పొందుకుంటారని త్వరగారాన ఇంటిని సై నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా, కొన్ని మాటలు ఈ మాటల్లో మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు చేస్తున్న పనుల్లో అనేకమైన కార్యాలు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన చేసిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు బైబిల్లో మనకు ఉన్నాయి పిల్లలు. గనుక అతడు వెళ్ళవలసిన ప్రయాణం ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాడు అన్నది మనము ఆలోచించవలసిన అవసరత ఉంది. అతడు ఏ ప్రయాణం చేసినా, అతడు ఎక్కడికి వెళ్ళా, ఏ మార్గాల్లోకి వెళ్ళా ఏదో జరగబోతుంది అని మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. అక్కడ రెండు మార్గాలు మనకు కనబడుతున్నాయి. ఎన్ని మార్గాలు కనబడుతున్నాయి? రెండు ప్రదేశాలు మనకు కనబడుతాయి. రెండు ప్రాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు వెళుతున్నాడు, ఆ మార్గానికి వెళుతున్నాడంటే ఏదో జరగబోతుంది అని మనకు బైబిల్ మనకు అర్థం చెప్తూ ఉంది. ఎందుకు ఆ మార్గాన్ని వెళ్ళాలి? వెళ్ళవలసిన మార్గం కాకపోయినా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాలి అన్నది మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు ఆయన చేస్తున్న 33.5 కాలంలో, భూమి మీద ఆయన సంచరిస్తున్న కాలంలో అనేకమైన కార్యాలు చేశారు. అవి కంటికి కనబడు, చెవికి వినబడవు అని బైబిల్ మనకు సెలవిచ్చుతుంది. అనేకమైన కార్యం. ఇప్పుడు మనకు చేసింది కూడా గొప్ప కార్యక్రమం నేను అంటాను. ఎందుకు అంటానంటే పిల్లరా, ఈ వారమంతా కంటికి రెప్పలా నేను కాపాడి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములో మనం దేనిని మరవకూడదని లేఖనాల్లో రాయబడి ఉంది. ఆయన చేసిన ఉపకారములో మనం దేనిని మరవకూడదు. ఈరోజు మనం బ్రతికి బట్టగట్టి ఆయన వాక్యం వింటున్నామంటే కేవలము ఆయన ఇచ్చిన కృపే అని బైబిల్ చెప్తుంది. కృపే అని నేను ఎందుకు అంటున్నానంటే ఇది కృపాయుగము కాబట్టి, మనము కృపా కింద ఉన్నాం కాబట్టి, కృపలో ఉన్నాం కాబట్టి, ఆయన చేతుల కింద ఉన్నాం కాబట్టి, కృపాకాలంలో ఉన్నాము కాబట్టి, కృపలో ఉన్నాము కాబట్టి మనం బ్రతికి పట్టగట్టుకుతున్నాం. ఆయన మనం ఏం చేసినా క్షమిస్తున్నాడు. మనం ఎలా తిరిగినా క్షమిస్తున్నాడు. మనం ఏం చేసినా క్షమిస్తున్నాడు. ఎందుకు? కృప కాబట్టి. కృప మనల్ని ప్రేమిస్తూ ఉంది. కృప మనల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి మనం ఆయన కృప కింద ఉన్నాం. అందుకే ఈరోజు ఆయన మాటలు మనం వినడానికి వచ్చాం. అది దేవుడిచ్చిన కృప. అందుకే మనము బ్రతికి బట్టగట్టాము. ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి దేవుడు మనకు అవకాశం కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ప్రయాణం కనబడుతుంది మనకు. యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడంటే, ఎక్కడి నుంచి అంటే ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేమునకు పోవచ్చున్నాడంట. అతను ప్రయాణం అయిపోతే అక్కడికి వెళ్ళిపోవాలిగా, అవును కదా.
అతడు ఏ ప్రదేశానికి వెళుతున్నాడు, ఏ ప్రాంతానికి వెళుతున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళవలసిన వాడి ఉండగా ఇదిగో 2 ప్రాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏ ప్రాంతము అంటే అక్కడ సమరయ, గలిలయ. అతడు పెరుగుతున్న ఊరు, అతను పెరుగుతున్న గ్రామము నజరేతు. నజరేతులో పెరిగాడు, కానీ నజరేతులో ఆయనకి ఏమీ లేదు, విలువ లేదు, గౌరవం లేదు. నజరేతులో పెరిగాడు, నజరేతులో బట్టగడుతూ అతని జీవితం అంతా నజరేతులో కొనసాగుతుంది. నజరేతులో అతడు ఉన్నంత కాలము అతడికి గౌరవము కానీ, అతడికి విలువ కానీ, అతనిలో ఉన్న లక్షణాలు కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు. నజరేతు అనగా చిన్న ప్రాంతం, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు పెరిగారు. అతడు చేస్తున్న అద్భుతాలు, అతడు చేస్తున్న క్రియలు, అతను నడుస్తున్న నడవడి, అతను చేస్తున్న పనులు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి అర్థం కాలేదు. ఎప్పుడైతే నజరేతుని విడిచి బయటికి వచ్చాడో వ్యాపించింది చెట్టు పోలే. ఒక చెట్టు కింద నేస్తే విస్తారంగా ఎలా వ్యాపిస్తుందో పిల్లరా, అలాగే యేసు ప్రభు చేస్తున్న కార్యాలు నజరేతుని విడిచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో ఆ నోట ఈ నోట అలా అలా వెళ్ళిపోతూ ఉంది ఆయన పరిచయం. యెరూషలేము వెళ్ళవలసిన వారు నజరేతుకి వెందికి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. ఆలోచన చేయండి. అందుకే మాట మనకు కనబడుతుంది. చదువునప్పుడు ఆయన పోస్ట్ నుంచి 11 చదువు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ, గలిలయ మధ్యలో నుంచి వెళుతున్నాడట. 2 గ్రామాలు కనబడుతున్నాయా? సమరయ, గలిలయ మధ్యలో నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేమునకు వెళుతున్నాడు. యెరూషలేమునకు వెళ్ళకుండా సమరయ, గలిలయ కనబడుతూ ఉందంట ప్రభు వారికి. అతడు ఊరికిని ఎక్కడికి వెళ్ళడు, ఏ స్థలానికి ఆయన ఉచితంగా వెళ్ళడు. ఎందుకు తెలుసా పిల్లరా? అతడు చేస్తున్న ప్రయాణము, అతను చేస్తున్న యాత్రలో మనం చూస్తే 2 ప్రాంతాలు కనబడుతున్నాయి. ఆ ప్రాంతముల మధ్యలో బడి వెళుతున్నాడంట. ఆ ప్రాంతాల్లో మధ్యలో బడి వెళుతున్నాడంటే యేసు ప్రభువు. అతను చాలా చిన్న జీవితంలో 33.5 సంవత్సరాలు అతడు బ్రతికినట్టుగా లేఖనాలు మనకు చలవిచ్చి ఉన్నాయి. దేవుని మహిమపరిచి వారు కనబడట్లేదు పిల్లలు. ఈరోజు దేవుని ఆరాధించి వారు కనబడట్లేదు, దేవుని స్తుతించి వారు కనబడలేదు. ప్రార్థన అనగానే ఆ మాత్రం దూరంలో ఉన్నవారు కనబడుతున్నారు. ఆసక్తి ఏమైపోయింది? కోల్పోతూ ఉంది. ప్రార్థన ఏమైపోయింది? కోల్పోతూ ఉన్న. ప్రార్థన అనగానే ఈరోజు పిల్లలు ప్రార్థన అంటే కొందరికి సిరా. ఇతడు పని లేకుండా అనుదినం ప్రార్థన పెడతాడు, ఎవడొస్తాడో అన్న భావాలు కనబడుతున్నాయి. చాలా దిక్కుల పిల్లరా, ఆదివారం ఒక్కరోజు ఆరాధన జరిగించున్నప్పుడు తండాలకు వెళ్తే మిగతా ప్రార్థనకి ఎవరు హాజరు కారు. ఎందుకు తెలుసా? ప్రార్థన అంటే ఒక అలవాటుగా మారిపోయింది. వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు. కానీ యేసుప్రభు అలా అనుకోలేదు పిల్లరా. ఆ గ్రామానికి వెళ్ళకపోతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. ఆ గ్రామానికి వెళ్ళకపోతే నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరత ఉంది. యెరూషలేముకు వెళ్ళవలసిన వాడు మధ్య మార్గములో సమరయ, గలిలయ కనబడుతుంది. వారి మధ్యలో పడి అతడు వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందో చదువుకుందాం. ఇంకా ఆయన ఒక గ్రామములోనికి వెళుతూ ఉన్నాడంటే, ఒక గ్రామం, ఏ గ్రామం విడిచిపెట్టలేదు ఆయన. అతను చేసిన కార్యాలు ఎన్నో సమాజంలో కనబడుతూ ఉన్నాయి, ఎన్నో కార్యాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా అని మనకు కనబడుతూ ఉంది. ఆయన ఏ గ్రామం అంటే పిల్లరా, ఇటు సమరయ, గలిలయ 2 గ్రామాల మధ్యలో నుంచి వెళుతున్నాడట. ఆరిపోయిన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు తిరిగి రక్షించడానికి ఆ పరమందు ఉన్న దేవుడు భూమి ముందుకు వచ్చి మనలందరినీ కూడా ఈరోజు కాపాడుతూ ఉన్నాడు. కాపాడబట్టే మనం బ్రతికాం. ఈరోజు ఆయన కాపాడబట్టే ఈరోజు మనం బ్రతికేమని నేను ఖచ్చితంగా చెప్తాను పిల్లరా.
ఈరోజు ఎందరో 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 కాలాన్ని విడిచి చనిపోయినారు కాలంలో. ఎందరో ఎందరో. ఈరోజు మనము కేవలం ఆయన కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం కనుక ఆ మార్గంలో వెళ్ళిచుండగా ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. 10 మంది కుష్ఠరోగులు కనపడుతున్నారు. యేసు ప్రభు వారికి ఎదురువేరట వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చాడట. ఎదురుగా వస్తే వాళ్ళు అంటున్నారంట చదువునాను, యేసు ప్రభువా, దేవునికి స్తోత్రం, యేసుని కరుణించమని అడుగుతున్నారట. యేసుని, అయ్యా నన్ను కరుణించమా. ఆపదలో ఉన్నప్పుడు మనం ప్రార్థన ఎలా చేస్తామో ఒకసారి చెప్పండి. వయసుని చెప్పు. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తాం. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఉరువోలి మన కుటుంబం మీద ఏదన్నా పడినప్పుడు ఎక్కడి లేని దుఃఖం వస్తుంది. ఎక్కడి లేని దుఃఖము మనకు వస్తుంది. అయ్యా ఆపదలో ఉన్న కాపాడు నాయన, ఇదిగో నా బిడ్డ ఆపదలో ఉంది కాపాడు నాయన. ఆపద నుంచి బయటకు వచ్చినప్పుడు వాడెవడో నేనెవడు లేదా ఏంటి, చనిపోయిన వారు బ్రతికించిన తర్వాత ఆయన చేసిన కృతజ్ఞత లేని వారు అనేకులు ఉన్నారు. కృతజ్ఞత లేని వారు ఇక్కడ ఉన్నారు. అవును కదా? కృతజ్ఞత లేనివారండి. ఈరోజు మన కాడ ఎంత డబ్బున్నా, ఈరోజు పాకల్లో గత వారం ఒక బాబుకి ఒన్ను పట్లని ఇంట్లోని చిన్న బాబు సంవత్సరం అయ్యి 2వ సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం ఆ ఏసీలోనే ఆడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎక్కడ? ఏసీలోనే కళ్ళు తిరిగి పడిపోయాడట. ఈలోపు ఆ పాపని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు త్వరగా హాస్పిటల్ తీసుకుని వచ్చారు. ఏమైందిరా బాబు అంటే, ఏమో తెలీదు, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయాడు అంటే, వాడు ఈ కళ్ళు మూసుకొని ఉంటే మా రాజేష్ కూడా గుర్తొచ్చాడు. వాడు కళ్ళు తెరడే. డాక్టర్ గారు చట్టింటి కొట్టాడు, కొన్ని పరిశోధన చేశాడు. చౌకలేదు అబ్బాయి, చీరాలు తీసుకోండి అన్నారు. ఇక గలబోదేవని కొట్టుకుంటున్నాం. ఆడి కళ్ళు తెరవట్లేదు. ఏమైందో తెలియదు వాడికి. దీన్ని ఎప్పుడు ఎవరు కొట్టిందంటే వాళ్ళ నానమ్మ కొట్టేసింది. దాన్ని ఎప్పుడు ఎవరు కొట్టింది? నానమ్మ. ఒకడేమో ఒక బిడ్డ ఏమో గుంటూరులో ఉన్నారు, ఒకరేమో చీరాల్లో ఉన్నారు. ఇంచుమించి 2,50,000 రూపాయలు అవి అండి. ఎంతవి? 2,50,000 రూపాయలు అయిపోయాయండి పిల్లలు. కష్టం వచ్చింది. ఎంత పెట్టారు? 2,50,000 పెట్టారు ప్రాణం కొరకు. అన్ని పరీక్షలు చేశారంటే ఏమీ లేదని చెప్పారట. ఏమీ లేదయ్యా అని చెప్పారట. ఇప్పుడు ఆల్రెడీ నానమ్మ వీడికి ఎందుకు ఇలా జరిగిందో ఆమె టెన్షన్తో ఆమె హాస్పిటల్ ఉండిపోయింది. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. జరిగి వారం అవుతుంది పిల్లలు, వారం అవుతుంది. వెళ్ళి పొద్దాకే నేను వెళ్ళి వచ్చాను, రేపు తీసుకొని వస్తారు అని చెప్పారు ఆ బాబుకి. ఆ బాబు కొరకు ప్రార్థన చేయమన్నా. గమనించండి పిల్లరా, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మనం అలాంటి కార్యాలు జరిగినప్పుడు మన డబ్బులు ఎక్కడి నుంచి తేగలుగుతాము, ఏం చేయగలుగుతామని చెప్పండి. కానీ ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి. దేవుడిసులో చూడండి, దేవుడిసులు రాబడికి రూపాయి పెట్టం. అంత పిసనారులు మనకంటే పిసనారు ఎవడు ఉండడు. 2,50,000 అంటే మామూలు విషయం అనండి, మామూలు విషయం. ఎక్కడ అప్పు చేశారు? ఇప్పుడు చెప్పాడు బాబు, ఎక్కడ అప్పు చేశారు, ఎక్కడ దోశారు? ఎన్నోసార్లు అయ్యా మందిరం కట్టడానికి ఏమైనా కొద్దిగా సాయం చేయొచ్చు కదా, కొద్దిగా సాయం చేయొచ్చు కదా అన్నారు. సాయం చేస్తానన్నారు, చెయ్యలా. కొద్ది ఆలస్యమైంది. కొద్దిగా మీ వంతు సాయం చేయండి అంటే పిల్లలు ముందురాలా 2,50,000 రూపాయలు అలా పెట్టగలిగారంటే చూడండి. ఇప్పుడు ఆపద వచ్చింది, అయ్యా ప్రార్థన చేయండి మా కొరకు, ప్రార్థన చేయండి మా పిల్లల కొరకు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎన్ని డబ్బులు పెట్టి ఏమడుగుతున్నారు? సాయం, ప్రార్థన.
ప్రార్థన అడుగుతున్నారు పిల్లలు, ప్రార్థన ఆ బాబు ఆ రోజు హాస్పిటల్కి అంతమంది తీసుకొచ్చారు, కానీ అయ్యగారు మీరు ప్రార్థన చేయండి ఎవడు మాటలు. ఆ బాబు మాత్రం అయ్యా ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఏం కాదులేరా ప్రార్థన చేస్తే వెళ్ళి తీసుకొని వెళ్ళండి అన్నాడు. తెలియని రోగాలు పిల్లలు, ఈ మనిషి ఈరోజు తెలియని రోగాలు, తెలియని ఆవ్యాధనలు మనిషిని వెంటాడుతుంది. ఒక్క మనిషికి రోగం మధ్య మరొకడు చచ్చిపోయి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఏంటి టెన్షన్, వాడికి ఎందుకు అలా జరిగింది? ఈరోజు పరిస్థితులు అలా అయిపోతున్నాయి. కానీ దేవుడి విషయంలో ఈరోజు దేవుడు మనకు సహాయం చేశాడు, బ్రతకడానికి సహాయం చేశాడు, వాక్యం వినడానికి సహాయం చేశారు. ఇదిగో పిల్లరా, విరిశీలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి సమరయ గలిలియవేదో నజరయ ఇది నజరేనా సమరయ గలిలియ ప్రాంతంలోనికి వెళుతున్నప్పుడు 10 మంది కుష్టి రోగులు వస్తున్నారంట. కుష్టి రోగులు అంట, కుష్టి వ్యాధులతో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారంట, ప్రభువా మమ్మలను కరుణించువా. ఎప్పుడు అడుగుతున్నా చెప్పండి? కుష్టి రోగులతో ఉన్నప్పుడు అడుగుతున్నారు. మరి కుష్టి రోగి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రభువు లేడు, ఎవడు లేడు. ఒరే నాన్న, మీరు నన్ను అడిగినప్పుడు మిమ్మల్ని బాగు చేశాను కదరా, ఏదిరా కృతజ్ఞత ఎదురా అని అడిగితే ఊరుకోవయ్యా, ఏదో బాగులేనప్పుడు అడిగాం కానీ బాగున్నప్పుడు నిన్నెందుకు అడుగుతావు? దేవుడు చేసిన మేలులు అస్సలు మర్చిపోకూడదు పిల్లలు, మర్చిపోకూడదు. ఈ పాట ఒక పాట అది, గలనీయుడా సమరయుడా యేసయ్యా యేసయ్యా సమరయుడా గలనీయుడా యేసయ్యా యేసయ్యా. గమనించులరా, అతడు పాపుల కొరకు వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలా. అందుకే ఈ ప్రాంతములో దేవుని వెరగన వారు దేవుడి క్రియలు ఖచ్చితంగా కనపడవలసిన అవసరత ఉంది. కాబట్టి యేసు ప్రభు వారి 2 గ్రామముల మధ్యలో నుంచి వెళుతున్నప్పుడు ఎదురైన వారు ఎలాంటి వారంటే కుష్ఠరోగులట. 10 మంది కుష్ఠుడు లేక ఎక్కడ ఉంటారు చెప్పండి? ఊరు బయట ఉంటారు. ఎక్కడుంటారు? ఊరు బయట ఉంటారు. ఊరు బయట ఉంటారు తప్ప ఊరు లోపలికి రానిరు. ఎందుకు తెలుసా? ఆ వ్యాధి ఇంకొకరు సోకితే వాడు కూడా కుష్ఠరోగులు అయిపోతారు. ఊరు బయట ఉంటారు. అందుకే ఈయన ఊరిలోకి వెళుతున్నప్పుడు వాడికి యేసుప్రభుకి వీళ్ళు ఎంతమంది? 10 మంది ఎదురవి అంటున్నారంట, ప్రభువా మమ్మల్ని కరుణించవా. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మలను యాజకులకు కనపరుచుకోమని చెప్పాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువా మమ్మలను కరుణించవయ్యా అని చెప్పి కుష్ఠరోగులు ఆయన అడిగితే ఆయన అంటాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి అని చెబుతున్నాడు. ఇంతకీ యాజకుడు ఎక్కడున్నాడు అక్కడ అన్న బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అతడు ముందున్నవాడే యాజకుడు. యేసు ప్రభువా మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఒక్కసారి మమ్మల్ని కరుణించమని వీళ్ళు అడిగితే యేసు ప్రభువా అనవలసిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. యాజకులు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వారి వెళ్ళి చుండుగా, దేవునికి స్తోత్రం. యాజకుల దగ్గరికి వెళ్తే శుద్ధులు అవ్వాలి, కానీ ఆ మాటల్లో వీళ్ళు వెళ్తున్నారట. ఏ మాట చెప్పాడు? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పాడట. వీళ్ళు వెంటనే ఇటు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారంట. వెంటనే వెళ్ళిపోతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారంట. వెళ్తున్నప్పుడు ఏమవ్వారంటే 10 మంది శుద్ధులయ్యేరి అని రాయారు. పది మంది ఏమయ్యారంట? శుద్ధులయ్యారు. ఇప్పుడు దేవుని మాట వింటారా వీళ్ళు? వినరు. సృష్టికర్త ఏమో ఎదురుగా ఉన్నాడు. వాడు అనవలసిన మాట ఏమిటంటే, ఇంకేం యాజకులకి సమర్పించుకుంటారయ్యా, మేము ఇంకో చోటకి వెళ్ళి యాజకులకి సమర్పించుకోకంటే ఉంటే అక్కడికి వెళ్ళుట కంటే మీ పాదాల దగ్గరే మేము ఉంటామని ఒక్క మాట అంటే ఇంకా ఆనందపడ్డు. దేవునికి స్తోత్రం.
కానీ అతడు అన్నాడు, ఆ మాట ప్రకారంగా వెళ్ళిపోతుండగా వారు 10 మంది శుద్ధులయ్యారట. చదువునానా, వారిలో ఒకడు అతడు బాగుపడుట చూచి దేవునికి స్తోత్రం చాలా పెద్ద కేకేసాడట. రోగమంతా పోయిందట, వేదనంతా పోయిందట. ఆ వేదన బాధ అంతా పోగాని 10 మందిలో ఒక ఆయన ఏమన్నాడంట, పెద్ద కేకేసి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే ఎవరు గౌరవం చెప్పండి మీరు ఇప్పుడు? సేవకులైనా దేవుని పిల్లలైనా యేసు ప్రభువుని నమ్ముకున్న, యేసు ప్రభువుని ఎరిగిన వారి పిల్లలు ఉన్నారు చూసారా, వారికి కాదు గౌరవ. బయట ప్రభువుని వెరగన వారి దగ్గర దేవుని పిల్లలంటే వారి గౌరవం, మన గౌరవం. ఇక్కడ జరుగుతుంది అదే. ఈ 10 మంది శుద్ధుల వేరు. ఒక ఆయన దేవుని ఏం చేశాడంట, మహిమపరిచాడట. అతడు ఎవరని రాయబడదు బైబిల్లో? చదువునానా, చదువు. తిరిగి వచ్చి ఎన్ని చదువుతున్నా? 14. కేక వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. వాడే సమరయుడు. దేవునికి స్తోత్రం. వాడి సమరయుడట. ఇంకా ఎవరాయబడది? అందుకేసు 10 మంది బాగుపడ్డారు కదా. ఆ 9 అనగా 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరిచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలంటే ఎవరి గౌరవం తెలుసా? బయట ఉన్న సహోదరులకి, హిందూ సహోదరుల గౌరవం. అవునా కదా? ఇక్కడ 10 మంది రోగాలతో వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. 10 మంది శుద్ధులయ్యారా? ఒక్కడు శుద్ధులయ్యాడా? 10 మంది బాగుపడ్డా. ఇప్పుడు 10 మంది బాగుపడినప్పుడు 10 మంది రావాలా, ఒక్కలే రావాలా అని మన బైబిల్ని అడిగితే ఒక్కడే వచ్చాడు. కానీ 10 మందిలో 10 మంది రావాలి, ఒక్కడు వచ్చాడు. ఎందుకు? దేవుని చేసిన మేలులు ఉంచుకోకూడదని ఆయనకి మళ్ళీ ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇతడు ఈ అంజుడు తప్ప, అంటే ప్రభువుని ఎరగని వ్యక్తి అయినా అంతేనా? ప్రభువుని ఎరగని వారు వచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాడంట. మరి మిగతా 9 మంది ఏంటంటే కృతజ్ఞత లేనివారు, దేవుని మేలు చేసిన మేలు తొక్కేసిన వారు, చెప్పని వారు, ఇతరులకు తెలుగుపరచిన వారు. దేవుడి కార్యం చేసినప్పుడు మనం ఏదో అయ్యి ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు కొందరు, అది కూడా ఇవ్వకుండా ఆపేసిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారే ఎవరో కృతజ్ఞత లేని వారిని ఈర్లేమంటారు. బాగుపరిచిన వాడు, బాగుపడిన వాడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన పాదాల దగ్గర పడ్డాడు. దేవునిని మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రం. అతను అడుగుతున్నాడు, అయ్యా 10 మంది శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడ వచ్చి మిగతా 9 మంది ఎక్కడంటే, మరి కృతజ్ఞత లేదయ్యా, నేనేం చేస్తాను? చేసే మంచి పని చేసావు. ఇలా ఉన్నా మేము కుష్టి వ్యాధితో ఉన్నాము, ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరింటికి రాలేరు, ఎవరి దగ్గరికి రానేరు, ఏ ఇంటిలోనికి రాని, ఊళ్ళోకి రానేరు, ఇంటి పక్కకు రానేరు. దూరం ఉండి తెలిసిన మమ్మలను మనుషులుగా శుద్ధులుగా చేసేవే. నాకు అర్థమైందయ్యా, ఆ బాధ ఏదో నాకు అర్థమైంది, ఆ వేదన ఏదో నాకు అర్థమైంది. ఆ వేదన బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను వచ్చాను. ఆయన చేసిన ఉపకారం నేను ఉంచుకోకూడదు, ఆయన చేసిన మేలును నేను ఉంచుకోకూడదు. ఆయన ఉపకారం చేశాడు, ఉపకారానికి అపకారం చేయకూడదు, ఉపకారానికి ఉపకారం చేయాలని తిరిగి వచ్చానయ్యా.
అందుకే అంటాడు యేసుప్రభు మంచి మాట అన్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరిచిన వాడు ఎవడు? తిరిగి వచ్చిన వాడు లేడు, ప్రార్థనకు వచ్చిన వారు లేరు. అందుకే బయట ఉన్న బిడ్డలు చక్కగా వాక్యం వింటారు. ఎవరో ప్రభువుని ఎరగిన వారు వాక్యం వింటారు. ప్రభువుని ఎరిగిన వారికి అంత గర్వము. ప్రార్థనకి వెళ్ళా పర్వాలేదు, అల్లా పర్వాలా, ఏమైపోయింది మనకు అన్న లెక్కలు పిల్లలు. ఇదిగో 9 మంది ఉన్నారు చూడండి, అలాంటి వారు జాతికి సంబంధించిన వారు 9 మంది ఉన్నారు చూడండి. ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన మేలుని విడిచిపెట్టి అవసరత లేదు, మళ్ళీ కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన అవసరం లేదు, ఆయన మళ్ళీ స్వస్థపరిచాడు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇదిగో దేవుని చేసిన ఉపకారాన్ని ఉంచుకోకుండా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరిచిన వారు ఎవరూ లేరని అతడు చెప్తున్నాడు. చదువునా, ముగించుకుందాం. నీవు లేచి పంపు, దేవునికి స్తోత్రం, నీ విశ్వాసం నేను బాగు చేసింది. ఎల్లు, నీ విశ్వాసం నీ నమ్మకమే నేను బాగు చేసింది. యాజకుడు మన కళ్ళ ముందు మనతో ఎల్లప్పుడూ నడుస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆ రోజు ప్రతిరోజు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి దినము ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళు బాగుపరిచిన దేవుడు అండి, బాగుపరిచిన దేవుడు. ఆ ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళవలసిన అవసరం ఉందంటే ఇదిగో ఆయనతో వాళ్ళతో పనుంది ఈయనకి. అందుకే ఆయనకు వాళ్ళతో పనుంది కాబట్టి వారిని బాగు చేశారు పిల్లల. దేవుడు విశ్వాసమేనండి, విశ్వాసం ఒకటి మనిషిని బాగు చేస్తూ ఉంటుంది. అతడు నజరేతులో బ్రతికిన ఆయన ఇదిగో సమరయ గలిలయ మధ్యలో నుంచి వెళుతున్నాడు. అలాంటి వారు ఎందరినో బాగు చేసిన ఆయన అతడు ఎందుకు వెళ్ళవలసిన వారయ్యా? ఎందుకు వెళ్ళవలసిన వారంటే అలాంటి కార్యాలు చేయవలసిన వాడు యేసు ప్రభువు. అతను అన్నాడు, తిరిగి వచ్చిన ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభువు వారు ఏమన్నాడండి, మన వద్ద గొప్పలకు పోతాం, నేనే బాగు చేశాను, నేనే బాగు చేశాను తిరుగుతూ ఉంటాం. ఆ దెయ్యం పోగొట్టింది నేనేనండి అని చెప్తాం. రే దెయ్యం పోగొట్టింది పనాల భాస్కర్ గారిని చెప్పించారని కూడా చెప్పిస్తాం పక్కవాడి చేత. మన ఘనత కావాలి కదా. యేసుప్రభు ఏమన్నాడు, అయ్యా నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, అంతేనా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని వారితో చెప్పినట్టుగా లేఖనాలు రాయబడ్డది. యేసుప్రభు ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు పిల్లగా. ఆయన హెచ్చించుకోలేదు కాబట్టి లోకమంతా విస్తరించింది దేవుని మాట, దేవుని బిడ్డ. కనుక ప్రియ బిడ్డ, ఈరోజు రాత్రి నువ్వు విన్నా ఆయన చేసిన మేలు విడిచిపెట్టకూడదు. ఆయన చేసిన ఉపకారానికి మనము అపకారము తలబట్టకుండా చేసిన ఉపకారానికి మనము ఉపకారాలు చేసిన వారిగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారానికి ఒక్కడే తిరిగి వచ్చాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఆయన చేసిన ఉపకారం ఉంచుకోలేదు. అందుకే అన్నాడు, వెంటనే నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని యేసు ప్రభు వారు అన్నాడు. ఈరోజు మనకు విశ్వాసం అంటే ఖచ్చితంగా మనం బాగు చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టి దేవుడు కాడు, ఆయన వదిలేసి దేవుడు కాడు. గనుక పిల్లలు 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కరే వచ్చారు. కనుక ఆయన చేసిన ఉపకారాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు బ్రతికేమంటే ఆయన కృప, ఆయన చేసిన ఉపకారం అంటే తెచ్చి ఇవ్వడం కాదు. ఈరోజు మన బ్రతికి ఉండటమే ఉపకారం. ఈరోజు ఎండ దెబ్బకు తెగలకుండా, వాన దెబ్బకి, గాలి దెబ్బకు తెగలకుండా అన్ని దినము ఆయన చేతుల్లో నిన్ను నన్ను కాచి కాపాడాడు అంటే ఆయన చేసిన ఉపకారమే అని తలంచుని వారు రాత్రి అంతా గడిచి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి దినాల్లో ఉన్న భయంకరమైన దినాలు, భయంకరమైన వాతావరణం, బయటికి వెళ్ళొద్దంటున్నారు. ఇంకొక వారం ఇలా ఉంటుందని చెప్తున్నారు పిల్లలు. ఏదేమైనప్పుడు కూడా భూమి మీద ఏది జరిగినా ప్రభు చిత్తము లేనిది భూమి మీద ఏమి కూడా జరగటానికి వీలులేదు పిల్లలు. పాపం పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా పాపము, అబద్ధము, దేవునంటే లెక్కలేదు, దేవుడంటే విడిచిపెట్టి తిరిగిన ప్రజలు ఉన్నారు. అందుకే ఆయన ఇలాంటి భూమి మీదకు వస్తున్నాయంటే పిల్లలు రాలిపోతున్న కాలంలో ఉన్నా కనుక దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తాడు. ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన చేసిన ఉపకారం రాత్రి మనం మర్చిపోకుండా ఆయన కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉండాలని
ఈ మాటలు నా మీరు మీ హృదయంలో మీ మనసులో దాచుకొని ఆయన కొరకు మనమందరూ ఆయన రాకడ ఆలోచనైతే దేవుడు ఆయుష్యమని ఆయన రాకడకు మనమందరూ ఎత్తబడాలి. ఈ మాటలు మనందరి నికటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపించును మా దేవ. విరిసిలేమునకు వెళ్ళవలసిన వాడై ఉండగా సమరయ గలిలయ మధ్యలోనే వెళుతున్నవంటే ఏదో జరగబోతుందయ్యా. నువ్వు పాపుల కొరకు వచ్చారు, రోగాలు తీసేయడానికి వచ్చావు, రోగముతో ఉన్న వారిని బాగు చేయడానికి వచ్చావు. నాయనా, మా ప్రార్థన మీరు తోసివేయక నాయన. దయగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మీ పిల్లలు వచ్చారు, వారి వాక్యం విన్నారు, వారిని వారి బిడ్డలు వారి కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాను. వాక్యం విన్న మా గ్రామ బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. ఏ సమయంలో ఏ ఇంటిలో ఏమి జరుగుతుందో తెలియదు, ఏ సమయంలో మనిషికి ఎటువంటి రోగం వస్తుందో తెలియదు. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో మాకు నీకు తెలుసు. మమ్మలను మా బిడ్డలు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు కాపాడు నాయన. ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని కాపాడు నాయన. వాతావరణం మీ సాధుల్లో ఉంచండి. భయంకరమైన వాతావరణం, ఇదిగో 45 డిగ్రీలు 50 డిగ్రీలు, ఇదిగో నాయన భూమి మీదకు సూర్యకిరణాలు, విపరీతమైన ఎండలు, విపరీతమైన ఉక్కపోత, భయంకరమైన దినాల్లో ఉంటున్నామని మాకు సూచిస్తుంది బైబుల్. ఎటు చూసినా యుద్ధ సామాన్లు, ఎటు చూసినా నా తండ్రి ఇదిగో భయంకరమైన రాజ్యం, ఎందుకు రాజ్యం ఎక్కడ పడితే అక్కడ బాంబులు, దాడులు జరుగుతున్న, పాపం విస్తారంగా పెరిగిపోతున్న మధ్యలో మేము బ్రతుకుతున్నామంటే కేవలం మీరు ఇచ్చిన కృపే. మీ పిల్లలైన వారిని దీవించున్నాయి. మీరు మమ్మల్ని దీవించకపోతే, మీరు మాకు కృప చూపించకపోతే మేము బ్రతకలేమయ్యా. ఈ రాత్రంతా కాపాడండి, ఈ రాత్రంతా దీవించున్నాయి. కంటికి నిద్ర, ఒంటికి సుఖమిచ్చి ఈ రోజునైనా ఉదయకాల ప్రయాణంలో చక్కగా ప్రయాణం చేసి స్థలానికి రావటానికి అవకాశం ఇచ్చారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో నేను వచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళాను నాయన. నాయన ఆ బిడ్డలు దీవించు నాయన, ఆ పసిబిడ్డను దీవించు నాయన, ఆరోగ్యమేమి నాయన, తన నాయనమ్మ నాయన, తన నానమ్మ గారిని దీవించు నాయన, వారిద్దరిని దీవించున. ఏ అపాయము కలగ మీ దయగల హస్తాల చేత నాయన. మనడవికి ఏమవుతుందని నాయన, వారి నానమ్మకు వచ్చిన వ్యాధనైనా దయచేసి వీరిద్దరిని దీవెనికరంగా ఆశీర్వదించమని ప్రార్థనగా ప్రతిఫలం ఇచ్చి నేను చేసిన కొద్ది మనవులు ఆలకించి నీకు ఇష్టమైతే అల్లిప్పుడు ఎందుకు పనికిరాను నన్ను కొన్ని మాటలు మీ పిల్లలకు అందించడానికి సహాయం చేసి ఈ రాత్రంతా కాపాడి మీరే మహిమ తెచ్చుకుంటారు, ఘనత పొందుకుంటారు. నైనా ఎవరైతే బలహీనంలో వారి బలం నుంచి విడుదల చేసి, బలహీన నుంచి విడుదల తెచ్చి బలమని మన కోరుకుంటారు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మయు అన్యజన సహవాసం కూడి వచ్చిన మీ పిల్లలకు, ఇదిగో మాకును జరగబోతున్న దినాలకును, సంఘానికును, గ్రామానికి, దేశానికి మాకును సదాకాలము తోడయుండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. సెలవు.